హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం జంతర్ మంతర్ దగ్గర ముగిసింది. దేశవ్యాప్తంగా వివిధ అంశాల మీద ఉద్యమాలు చేస్తామని ప్రకటించాడు అభిజిత్ దుప్కే. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం అయితే ఎన్నికల్లో పోటీ చేయబోం, ఉద్యమాలే తమ బాట అని ప్రకటించాడు. ఇంకొక వైపున దేశంలోని వివిధ ప్రాంతాలలో ఎస్పెషల్లీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి వ్యక్తిగత దోషణలకు పాల్పడిన వాళ్ళ మీద కేసులు నడుస్తున్నాయి. మరికొంతమంది ఎవరైతే అక్కడ దాడులు చేశారో అట్లాంటి వాళ్ళ మీద కేసులు నడుస్తున్నాయి. విద్యార్థుల మీద ఎట్లాంటి కేసులు పెట్టబోమని ప్రకటించి ఇదేంటంటూ దీని మీద ఓ పక్కన తేజస్వి యాదవ్లు, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు ఉద్యమాలకు పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి. ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో? ఈ టెంపర్ మళ్ళీ పెరిగి పెద్దది కాబోతోందా? ఫైనల్గా మోడీని దించేదాకా మా లక్ష్యం అన్నటువంటి మాటలు చెప్తున్నటువంటి నేతల వ్యవహారాల ఉద్దేశం ఏంటి? అది ఏం జరగబోతుంది? అంశానికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు చాడా శాస్త్రి గారు. నమస్తే అండి. నమస్తే. ఈ జన్జీ ఉద్యమం చివరికి నరేంద్ర మోడీ సెల్ఫీ వీడియోలు తీసుకునే స్థాయికి దించింది అన్నటువంటి వ్యాఖ్యలని మీరు ఎలా చూస్తారు? ఇది ముందు నుంచి చూడాలండి. ఇది స్టార్ట్ అయింది యాక్చువల్గా అసలు నీట్ ఉద్యమాన్ని స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయింది వీళ్ళు మన చీఫ్ జస్టిస్ గారు బొద్దంకులని కొంతమంది నిరుద్యోగులని, ఆయనకి యాక్చువల్ నిరుద్యోగులను కూడా కనపడలేదు, కొంతమంది ఫేక్ లాయర్లు డిగ్రీలు తీసుకొని వచ్చి సిస్టమ్ మీద బతుకుతున్నారు, అది పద్ధతి కాదు, అందుకని కాక్రోచ్ల్లో ఉన్నారని చెప్పి ఆయన అన్నారు. అది వీళ్ళు తీసుకొని కాక్రోచ్లు యువతనంతా కాక్రోచ్లు అన్నారు, మొదలెట్టారు. ముందు ఆన్లైన్లో స్టార్ట్ చేశారు, తర్వాత ఆన్లైన్లో స్టార్ట్ చేస్తారు, 2 కోట్ల మంది దాకా సభ్యులు వచ్చారు. తర్వాత దాన్ని తీసుకొచ్చి గ్రౌండ్ లెవెల్లో తీసుకొచ్చారు. కానీ ఆ రోజు నుంచి చూస్తే ఇది సాధారణంగా ఒక 4-5 కుర్రాళ్ళు ప్రారంభించిన ఉద్యమంలాగా మీకు కనిపిస్తుందండి. ఎందుకంటే 20 రోజుల పాటు ఒక నిరసన దీక్ష ఢిల్లీ లాంటి ప్రదేశంలో నిర్వహించడం బోర్డు ఖర్చుతో కూడిన పని అంటే. అందులో రోజుకి అక్కడ చూస్తే సుమారు 200 మంది, 300 మంది, లేకపోతే 100 మంది ఒక్కొక్క పూట ఒక్కొక్కలాగా ఉంటే అందరికీ 3 పూట్ల భోజనాలు పెడుతూ, మంచినీళ్ళు సప్లై చేస్తూ, టెంట్లు, స్టేజీ, సౌండ్ సిస్టమ్ ఇవన్నీ పెట్టి మెయింటైన్ చేస్తున్నారంటే కనీసం రోజుకో ₹1,00,000 వేసుకున్న 25-30 లక్షలు కనీసం అవుతుందండి అక్కడ. ఎందుకంటే భోజనాలకే మీకు చాలా అవుతుంది. 200 మందికి తర్వాత ఘనమైన భోజనాలు పెట్టారు. సో ఇదంతా బాగానే ఉంది. కానీ అసలు ఏమిటి నీట్ అన్న గురించి 20 రోజుల్లో అక్కడ జరిగింది? నీట్ మీద ఎంతమంది మాట్లాడారు? ఎంతమంది నీటి వల్ల ఇబ్బంది పడ్డ విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ వచ్చి నీటి సమస్య ఏంటి, ఎందుకు వచ్చింది, దాని పరిష్కార మార్గాలు ఏంటి, ఇన్ని చర్చించారు? ఏమీ చర్చించలేదు. అక్కడికి వచ్చి మాట్లాడిన వాళ్ళు ఎవరు? పాత కాపులే. పాత కాపులు అంటే పూర్వం ఉన్న ఈ జేఎన్యూ అదే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వాళ్ళు, లేకపోతే ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, లేకపోతే ఎప్పుడు వచ్చే ప్రశాంత్ భూషణ్, అఖిలేష్, మన ఎవరు యోగేంద్ర యాదవ్, ఇటువంటి సామాజిక కార్యకర్తలు వీళ్ళే వచ్చారు. అసలు ఉద్యమం అన్నది మొదట్లో చూస్తే జనాలు ఆయన పాపం చాలాసార్లు అభిజిత్ దుప్కే అన్న ఆయన చాలాసార్లు పిలిచాడు, మీరు ఎక్కువ మంది జనం వస్తారు, నాకు వస్తుంది, మీరు రావటం లేదు, ఎక్కువ మంది రండి అని. ఈలోగా సోనం వాంగ్చుక్ గారు ఇది మొదలెట్టారు, నిరాహార దీక్ష. ఆయన చూస్తే ఆయన పద్ధతి అంటే ఆయన పాపం ఆయన స్టేజ్ మీద పడుకొని నిరాహార దీక్ష చేస్తుంటే వీళ్ళు ఇక్కడ గానా బజానాలు, 3 పూట్ల తిళ్ళు, రకరకాల ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింకులు తాగుతుంటే ఆయన చాలా బాధపడ్డాడు. ఆయన ఓపెన్గా ఆయన చెప్పాడు, అయ్యా బాబు నేను ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నాను, ఇవన్నీ చూస్తుంటే నాకు బాధగా ఉంది, కనీసం మధ్యాహ్నం పూట అనేది తిండి మానేయండి, మీరు నాతో కలిసి కొంతమంది నిరాహార దీక్ష చేసుకోండి. కానీ నిర్వాహకులకి ఇబ్బంది ఏంటి? తీరా ఇక్కడ తిండి ప్రోగ్రాం ఆపేస్తే ఆ వచ్చే 200 మంది 300 మంది రారో అని భయపడ్డారు నిర్వాహకులు. అంటే మీకు చూస్తే సుమారు 20 రోజుల దాకా కాక్రోచ్ జనతా పార్టీ గ్రౌండ్ లెవెల్లో పెద్దగా విద్యార్థుల నుంచి సపోర్ట్ లేదు. ఎందుకంటే ఏ రోజు 1000-1500 మంది 5000 మంది అక్కడ గుమ్ముకోవడం. సో గ్రౌండ్ లెవెల్లో సపోర్ట్ లేదు. ఎప్పుడు వీళ్ళకి సపోర్ట్ వచ్చింది? సోనం వాంగ్చుక్ గారు 18వ తారీఖు నాడు ఆయన నిరాహార దీక్ష ఆయన తరలించారు. పోనీ ఆయన తరలించే టైం కన్నా వీళ్ళు ఎవరూ లేరు, వీళ్ళు ఎక్కడో పడుకున్నారు, 5 స్టార్ లోట్లో ఉన్నారు, ఆయన హాస్పిటల్లో తీసుకెళ్లారు, ఆ స్టేజ్ అయిపోయింది. 20వ తారీఖు నాడు చలో సంసదని ఇచ్చారు. సాధారణంగా ఏదైనా ఉద్యమానికి నిర్వహిస్తున్నప్పుడు ఎవరు ముఖ్య నేతలు ఉంటారు, వాళ్ళు బాధ్యత వహిస్తారు. ఉద్యమాన్ని లీడ్ చేయడం కానీ ఆ ఉద్యమ నాయకులకి ఎలా ఉందంటే ఉద్యమం తమ గుప్పెట్లో ఉండాలి. ఇప్పుడు గాంధీ గారు ఉన్నారనుకోండి, ఓ సత్యాగ్రహం పిలిపిస్తే పొలోమని వెళ్ళేవారు, అందరిని ఇవాళ ఆపేయండి అంటే ఆపేస్తారు. సో ఆ సిస్టమ్ ఉండాలి, ఆ నాయకత్వం లక్షణాలు ఉండాలి. ఉంటే మీరు క్రౌడ్ని కంట్రోల్ చేయగలరు. తర్వాత వచ్చేవాళ్ళు ఎటువంటి వాళ్ళు, మీరు శాంతియుతంగా నిరసన చేస్తున్నప్పుడు వచ్చేవాళ్ళు శాంతియుతంగా ఉండి అటువంటి వాళ్ళని మీరు ఎంచుకోవాలి.
అలా కాకుండా మీకు నిర్వహణ సరిగ్గా లేదు, ఎవరు వస్తున్నారో తెలియదు, ఎవరు జాయిన్ అవుతున్నారో తెలియదు. చలో సంసత్ టైంకి ఏమైంది, ఎవరు లీడ్ చేసేవాళ్ళు ఎవరు లేకుండా పోయారు. ముఖ్యులు తీసుకుంటే అభిజిత్ దిక్కు వచ్చారు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండి ఆయన నడిపారు. మిగతా ఇద్దరును సౌరవ్ దాసు, అశుతోష్ రాణా వాళ్ళు ఏమొచ్చి మంత్రితో నడ్డా గారితో మాట్లాడడానికి ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఇంకో 4వ ప్రవక్త విజయ్ దహ్యా, ఆయన మట్టుకు ఆయన వచ్చి మాల్స్ తిరగడానికి దానికి ఆయన వెళ్ళిపోయాడు. సో మీకు ఈ ఆందోళనకు వచ్చి చెలో సంసద్ దగ్గరకు వచ్చేప్పటికి ఏమైందంటే ఉద్యమానికి నాయకత్వం అన్నది లేకుండా పోయింది. దాంతో ఏమైందంటే వచ్చిన కుర్రాళ్ళు యువత, ఎవరు వచ్చారు వచ్చిన కుర్రాళ్ళు యువత నిజంగా నీటి విద్యార్థుల, అసలైన విద్యార్థుల కాదు. వాళ్ళు 10% అసలైన విద్యార్థులు ఉంటారు. 90% మంది నిన్న తాజా రిపోర్టుల ప్రకారం ఏంటంటే ఢిల్లీ స్లమ్స్ లో ఉన్న కుర్రాళ్ళందరూ వచ్చేసారు. అట్లాగే యూపీ నుంచి, బీహార్ నుంచి స్లమ్స్ లో ఉండే కుర్రాళ్ళందరినీ తోలారు అక్కడి నుంచి. సో వచ్చిన వాళ్ళలో అతి తక్కువ మంది విద్యార్థులు, సంఘ విద్రోహ శక్తులు, గూండాలు, పని పార్టీ లేని వాళ్ళు, తర్వాత జేఎన్యూ విద్యార్థులు, డిజు విద్యార్థులు, ఈ లెఫ్ట్ యూనియన్ విద్యార్థులు, వీళ్ళే అక్కడ గుమ్మిగూడారు. ఆ ఆడపిల్లల బిహేవియర్ అది చూస్తే భయం వేస్తుంది. సో మొత్తానికి అయింది ఒక 20వ తారీఖు అంత హడావుడి చేయండి, రాళ్ళు రుబ్బారు. ముందు పోలీసులు లాఠీ చార్జ్ అన్నారు, ముందు పోలీసులు లాఠీ చార్జ్ చేయలేదు. వాళ్ళు తాజాగా పోలీసులు విడుదల చేసిన వీడియో ప్రకారం ఏంటంటే బ్యారికేడ్స్ పెట్టారు చాలా పెద్ద. ఎందుకంటే పార్లమెంట్ అన్నది నిషిద్ధ ప్రాంతం, ఎవరు పెడితే వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు. అక్కడ పర్మిషన్ లేదు వీళ్ళకి పార్లమెంట్ వాళ్ళు వెళ్ళడానికి. అయినా సరే ధిక్కరించి వచ్చారు. ఈ పసుపచ్చ ఎనపై పెద్ద బ్యారికేడ్స్ పెడితే అవి దాటుకొని వాటిని తోసుకొని పోలీసులు తోసుకొని వచ్చారు. పార్లమెంట్ వైపు వెళుతూ ఉంటే ఇంకా తప్పనిసరి పోలీసులు లాఠీ చార్జీ మొదలెట్టారు. అంతదాకా మొదలెట్టలేదు, వీళ్ళు రాళ్ళు రుబ్బారు. సో అదంతా బీభత్సంగా తయారైంది. తయారైన తర్వాత ఎవరు లీడ్ చేస్తున్నారు, ఎవరు వీళ్ళు ముందుకు తీసుకెళ్తారు, ఎవరు ఆపుతారు, దీనికి నెక్స్ట్ ఏంటి, కార్యాచరణ ఏంటి, ఏమీ లేదు. నాయకులు సరిగ్గా నాయకత్వం లేదు, డైరెక్షన్స్ లేదు, ఏమీ లేదు. సో ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఇన్పుట్స్ ప్రకారం నేను ఊహిస్తుంది ఏంటంటే ఇది ప్రస్తుతం స్టూడెంట్ల చేతిలో ఉద్యమం లేదు, గుండాల చేతిలోకి వెళ్ళిపోయింది. గుండాల చేతుల్లోకి వెళ్ళిపోతే ఢిల్లీలోనే గుండాలు ఉంటారు, యూపీలో ఉంటారు, బీహార్లో ఉంటారు, బెంగాల్లో ఉంటారు, తెలంగాణలో ఉంటారు. ఈ వీళ్ళందరూ కూడబలుకొని ఇప్పుడు నెట్వర్క్ వచ్చిన తర్వాత, నెట్వర్క్ ఇంటర్నెట్ ఉన్న తర్వాత ఎక్కడికక్కడ ఆందోళన జరిగితే వీళ్ళు ప్లాన్ చేసుకున్నారని ఒక రూమర్ కూడా ఉంది, ఎక్కడికక్కడ ఏ ఆందోళన చేద్దామని. అందుకని ఇప్పుడు నాయకత్వాలు ఏమి ఉన్నాయి, ఉద్యమాన్ని ప్రస్తుతం చలారిస్తే కానీ లాభం లేదని కేంద్ర ప్రభుత్వం ఒక మెట్టు దిగి చేత రాజీనామా చేయించింది. లేకపోతే ఏం జరిగేది, వీళ్ళ ముందు పట్టేసి కూర్చున్నారు రాజీనామా చేస్తే కానీ కుదరదని. దీనికి నాయకత్వం లేదు, ఎవరు పెడితే వాళ్ళు రాళ్ళు విసురుతున్నారు, పోలీసు వాళ్ళు తగలెడుతున్నారు, షాపులు లూటీ చేస్తున్నారు. సో ఈ పద్ధతి నుంచి బయటపడడానికి ముందు కేంద్రం ఏం చేసిందంటే ఆయన చేత రాజీనామా చేయించి అధికారికంగా వీళ్ళ కాక్రోచ్ జనతా పార్టీ మేము నిరసన విరమిస్తున్నామని వాళ్ళ చేత ప్రకటించింది. ప్రకటించిన తర్వాత ఇంకా వీళ్ళకి ఏంటంటే లాఠీ చార్జీ చేసిన పోలీసులు, బలం ప్రయోగించిన మిగతా వాళ్ళు విద్యార్థులు కాదు, ఏం వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఆ రాత్రి వాళ్ళు అలాగే బలవంతంగా ఖాళీ చేశారు. అది అక్కడితో జరిగింది. ఇది నెక్స్ట్ స్టేజ్ జరుగుతుంది అంటే ఇంకా మొన్నే ఉద్యమం ఆగేది కాబట్టి నెక్స్ట్ ఏంటి ఇంకా వీళ్ళ ప్లాన్ అనేది తెలీదు. నిన్న 2-3 రకాల వీడియోలు వచ్చాయి. ఒక వీడియోలో ఏం చెప్పింది ఏంటంటే ఇది అందరూ అనుకుంటున్నట్టుగా పాత ఉద్యమం కాదు, నేను మొదట్లోనే 3 ఏళ్ళు ఎంతో ఆప్లో పనిచేశాను, ఇప్పుడు కూడా నేను ఆప్కి కేజ్రీవాల్ అభిమాని, ఆప్కి నాకు కార్యకర్త లాంటి వాడినే నేను ఆయన ఓపెన్ గా చెప్పాడు. అంటే ఆ ఉద్యమం అంతా వెనకాల ఉన్నదంతా ఆప్ మొదటి నుంచి చెప్తుంది అందరూను. ఇది ప్రత్యేకంగా యువత ఉద్యమం కాదు, నీటి అడ్డం పెట్టుకొని నేపాల్ తరహాలోనో, శ్రీలంక తరహాలోనో, బంగ్లాదేశ్ తరహాలోనో యువతను రెచ్చగొట్టి ప్రధాని దింపేద్దామని ప్లాన్ చేశారు. ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు. తాత్కాలికంగా వాళ్ళు విజయం అనుకుంటున్నారు, ప్రధాని రాజీనామా చేశారు, అది విజయం అనుకుంటున్నారు. కానీ భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు వాళ్ళు తప్పకుండా. ఏంటంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, బెంగాల్లో కొంతమందిని ఈ ఉద్యమానికి వెళ్ళి అక్కడ కొంచెం ఈ అశ్లీల ప్రదర్శనలు చేసిన ఈ మోడీని తిట్టినటువంటి అట్లాంటి ఫోటోలని హైలైట్ చేసుకుంటూ వాళ్ళని పట్టుకుంటున్నారు. అక్కడ అలా పట్టుకుంటే అక్కడ ఉద్యమాలు చేస్తామంటూ అఖిలేష్ యాదవ్ దగ్గర నుంచి వీళ్ళందరూ ప్రకటిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఒకటి సార్, వీళ్ళకి ఉద్యమం చేసే ఇది ఉంటే అఖిలేష్ యాదవ్ గారికి అప్పుడే అధికారం పోయి 9 ఏళ్ళు అయింది. తర్వాత ఆయనకి పోయి 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయింది. బీహార్లో ఎన్నాళ్ళు ఎందుకు చేయలేదు ఉద్యమం? వీళ్ళ వెనకాతలు ఎంతమంది వస్తారు? ఇవాళ వీళ్ళ అతిచార్జ్ అంటే ముందు చాలా జరిగాయి కదా. 10 ఏళ్ళు బట్టి వాళ్ళు ఎందుకు ఉద్యమాలు చేయలేదు యువతలతోటి? వాళ్ళకు అనుకున్నంత ఇది రాదు.
వాళ్ళు ఊహించినంత రాదు. ఒక రోజు 2 రోజులు ఉద్యమం చేయడం అంత ఈజీ కాదు. ఇప్పుడు వీళ్ళు ఉద్యమాలు చేశారంటే దీనికి మొదటి నుంచి విపరీతం ఫారిన్ ఫండింగ్ ఉంది, తెలుస్తోంది కదా మీకు. ఉదాహరణకి నేను ఉద్యమం అయిపోయింది, ఉద్యమం రాజీనామా ఆయన రాజీనామా చేసిన తర్వాత వీళ్ళు 5 స్టార్ హోటల్లో 100 మందో 200 మందో భయంకరంగా సెలబ్రేట్ చేసుకున్నారు గానా బజానాలతోటి. ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి ఫండింగ్? ఆఫ్టర్ ఉద్యోగం సద్యోగం లేదు ఆ కుర్రాళ్ళకి. అభిజిత్ దిక్కే ఏముంది ఉద్యోగం లేదు, స్టూడెంట్. మరి ఈయన వందల లక్షల లేకపోతే కోట్ల రూపాయలు ఎవరు ఖర్చు పెడుతున్నారు వాళ్ళకి? 20 రోజులు వీళ్ళందరినీ ఎవరు పోషించారు? సో ఇవన్నీ ఇంటెలిజెన్స్ బయటకు తీస్తారు స్లోగా. తర్వాత అగ్రిమెంట్ లో వీళ్ళకి సిజిపి నేతలకి ప్రభుత్వానికి కుదిరిన అగ్రిమెంట్ లో కూడా ఏమన్నారంటే స్టూడెంట్ల మీద ఏ రకమైన చర్యలు తీసుకోమని క్లియర్ గా చెప్పారు. స్టూడెంట్ల మీద చర్యలు తీసుకోవటం లేదు. ఎవరినైనా అరెస్ట్ చేసినా ఏం చేసినా సాయంత్రంలోగా మళ్ళీ వదిలేస్తున్నారు. వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు, మళ్ళీ మేము ఇటువంటి ఉద్యమాల్లో అటువంటి దగ్గర పాల్గొనో జాగ్రత్తగా ఉంటానో తీసుకొని వారిని ఇచ్చి వదిలేస్తున్నారు స్టూడెంట్లు అన్నవాళ్ళు. కానీ ఎవరైతే గుండాలో వాళ్ళని మాత్రం పట్టుకుంటున్నారు. ఎట్లా పట్టుకుంటున్నారంటే వాళ్ళు ఫేస్ రికగ్నిషన్ దగ్గర. ఇప్పుడు మనకేమొచ్చిందంటే పూర్వంలాగా ముందే మన పోలీసులు లాఠీ చార్జ్ చేయడం వల్లే మేము రాళ్ళు విసిరాము, పోలీసులు మమ్మల్ని రెచ్చగొట్టడం వల్లే పోలీసులు పాటు చేసాము, రాళ్ళు విసిరాము, అవి ధ్వంసం చేసామని చెప్పుకోవడానికి ఈ కాలంలో కుదరదు. ఎందుకంటే ప్రతి జంక్షన్ లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, ప్రతి షాపుల మీద ఇళ్ల మీద సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, ప్రతి వాళ్ళ చేతిలో మొబైల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా పైన డ్రోన్ కెమెరాలు పెట్టారు. కొంతమంది పోలీసులకు, ముఖ్యమైన పోలీసులందరికీ బాడీ క్యామ్స్ ఇస్తున్నారు రేపు పోలీసుల మీద అనుమానాలు రాకుండా. సో ఎంత రకంగా ప్రతి సెకండ్, ప్రతి మూమెంట్, ప్రతి వ్యక్తిది మీకు కెమెరాలో రికార్డ్ అవుతుంది, వీడియో రికార్డ్ అవుతుంది. ఇవన్నీ కాకుండా మొబైల్, మీరు మొహాలకు ఫేస్ కట్టేసుకుంటున్నారు, ముసుగులు వేసేసుకుంటున్నారు, రకరకాలు చేస్తున్నారు కనిపించకూడదని. కానీ కుదరదు. మీ జేబులో మొబైల్ ఉంటే చాలు, మీరు ఇంటర్నెట్ లేకపోయినా సింపుల్ మొబైల్ మీ జేబులో ఉన్నా సరే మీ సిగ్నల్ మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో ఖచ్చితంగా లొకేట్ చేయాలి. టెక్నాలజీస్ వచ్చాయి ఈ కాలంలో. అందుకని మేమేదో మాకేం పట్టుబడ్డమని ధైర్యంగా ఉండకండి యువత. ఎవరో చెప్పిన మాటలని ఇరుక్కోకండి. ఇప్పుడు అదే జరిగింది. ఆల్రెడీ పోలీసులు జల్లెడ పట్టడం మొదలెట్టారు. సీసీటీవీ కెమెరాలు, తర్వాత యూట్యూబ్ వీడియో. ఇప్పుడు ఏంటంటే సరదా కొద్ది ఎవరికి వాళ్ళు వీడియోలు తీసేసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నారు, ఫేస్బుక్లోని, ట్విట్టర్లోని, తర్వాత యూట్యూబ్లోని పోస్ట్ చేస్తున్నారు. దాని వెనకాతలు ఉన్నవో తెలియటం లేదు. ఏమైంది ఆడపిల్లలు, ఇప్పుడు నేను వీడియోలు కొన్ని చూశాను, నోటుకు వచ్చినట్టుగా అమ్మానా బూతులు తిట్టారు గుడిని. ఇప్పుడు ఏమైంది, ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో ఆ రోజు ధైర్యంగా పోస్ట్ చేశారు, వెనకాతలు మంది ఉన్నారని చెప్పి. ఇంకా ఉత్సాహం ముందు వెనక తెలియలేదు, ఏది పడితే అది మాట్లాడి పెట్టారు. ఇప్పుడు ఏమైంది, ఉద్యమం అయిపోయింది, వీళ్ళు ఇళ్ళకెళ్ళారు. ఇళ్ళకెళ్ళిన తర్వాత పక్కన కుర్రాళ్ళు మోడీ అభిమానులు తిడుతున్నారు వాళ్ళని. ఇదేంటి పద్ధతి, ఏంటి భాష, ఏంటని ఇప్పుడు ఏడ్చుకొని వీడియోలు చేస్తున్నారు. పొరపాటు అయిపోయింది, మేము పొరపాటు చేస్తున్నాం. అలాగని ఎందుకు తెచ్చుకుంటారు వాళ్ళ పేకల మీదకి? అందుకని ఇప్పుడు ఏం చేస్తారంటే అంత వీడియోలు స్కాన్ చేస్తున్నారు కంప్లీట్ గాను. ఇంటెలిజెన్స్ చూస్తున్నారు. ఇప్పటికీ ఆల్రెడీ రమారమే 2000 మంది దాకా ఐడెంటిఫై చేశారంట. దాంట్లో రమారం 400 దాకా ఆల్రెడీ ఇది ఏంటంటే రౌడీ షీటర్లు ఉన్నారట. వాళ్ళందరి పేర్లు ఐడెంటిఫై చేశారు. బీహారు, యూపీలో కూడా ఇటువంటి వాళ్ళని గుండాలను ఐడెంటిఫై చేస్తున్నారు. వాళ్ళే అరెస్ట్ చేస్తున్నారు. నేను వీడియోలు వచ్చాయి, పోలీసులు వాళ్ళని తీసుకెళ్తున్నట్టుగా. అంచేత నిజంగా వీళ్ళు స్టూడెంట్లనే చేయరు. మోడీ స్టూడెంట్ల మీద చేయడానికి ఒప్పుకోరు. స్టూడెంట్ల మీద, నిజమైన స్టూడెంట్ల మీద ఏమి యాక్షన్ తీసుకోరు. వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేసినా వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చి వదిలేస్తారు తప్పితే ఎవరైతే స్టూడెంట్లను అడ్డం పెట్టుకొని గుండాగిరి చేశారో వాళ్ళు మాత్రం వదిలే ప్రసక్తి లేదు. మళ్ళీ భవిష్యత్తులో వాళ్ళు ఇటువంటి పనులు చేయకుండా వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. సో మీరు అన్నట్టుగా అఖిలేష్ యాదవ్ కానీ, తర్వాత యాదవ్ గారు కానీ ఏం చేసినా సరే పెద్దగా స్పందన ఉండదు. రైట్. ఇప్పుడు కొన్ని పదాలు అంటే సరే, ఫక్ లాంటి పదం చాలా క్యాజువల్గా వాడేశారు కొంతమంది. ఈ అంటే జెన్జీ అందరూ ఇట్లా ఉన్నారా, లేకపోతే ఆ పదాలు వాడింది ఆడపిల్లలే ముందు నుంచుని చేసినటువంటి ఇష్యూ? దీన్ని ఏ కోణంలో నుంచి చూడాలి? దారి తప్పిన యువతగా చూడాలా, లేకపోతే పోరాడి సాధించినటువంటి యువతగా చూడాలా వాళ్ళని? ఇప్పుడు మనకి యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూళ్ళు కొన్ని వాతావరణాల్లో ఉన్నాయండి. మా చిన్నప్పటి నుంచి ఉంది ఈ తరహా వాతావరణం. అప్పట్లో ఏంటంటే మాకు అవకాశాలు లేవు. ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకునే వాళ్ళం. తర్వాత రకరకాల బూతులు చిన్నపిల్లలు మాట్లాడేవారు. అది కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత భాష మార్చుకోవడం, కొంచెం సంస్కారవంతంగా మాట్లాడడం, పల్లెటూరులోనే అక్కడ చదువుకున్న మా లాంటి వాళ్ళం అటువంటి నేర్చుకున్నాం. భాష అటువంటి మాట్లాడకూడదు, స్వచ్ఛంగా మాట్లాడాలి, అటువంటి పదాలు ఉపయోగించకూడదని. సిటీస్కి వచ్చేటప్పటికి ఆ తర్వాత ఏమైంది, ఇప్పుడు సిటీస్లోకి వచ్చేటప్పటికి ఏమైంది, తర్వాత కాలం కూడా మారిన తర్వాత ఈ వామపక్ష భావజాలం, ఉదార భావజాలం స్కూళ్ళలోనే, కాలేజీల్లోనే, యూనివర్సిటీలోనే ప్రవేశపెట్టారు. దీంట్లో ఏంటంటే మనకేంటంటే పూర్వం నుంచి స్కూళ్ళలో మేము చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉంటే స్కూళ్ళల్లో చిన్నప్పటి నుంచి సంస్కారం నేర్పేవారు.
బార్డర్ క్లాసెస్ అని ప్రత్యేకంగా పెట్టేవారు. పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, టీచర్స్ తోటి ఎలా బిహేవ్ చేయాలి, సంఘంలో మిగతా వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలి, రోడ్డు మీద ఎట్లా ఉండాలి, ఇక్కడ ఎలా ఉండాలి, ప్రత్యేకంగా క్లాసులు చెప్పేవారు. సంస్కృతి గురించి చెప్పారు. ఈ పని ఎందుకు చేస్తున్నాం, మన హిందూ సంస్కృతి గొప్పతనం ఏంటి, ఎలా కలిసిమెలిసి ఉండాలి, ఇవన్నీ చిన్నప్పటి నుంచి క్లాసుల్లో చెప్పేవారు. ఎప్పుడైతే ఈ వామపక్ష భావాలను తీసుకొచ్చేసారో దీంట్లో అన్నిటికీ వెక్కిరింతలు వేళ్లకోతలు అలవాటు అయిపోయాయి. హిందూ సంస్కృతిలో చెప్పిన మంచి విషయాలన్నింటినీ వెక్కిరింతలు మొదలెట్టారు. ఓ బొట్టు పెట్టుకోవడం వెక్కిరింత, ఓ జట వేసుకోవడం వెక్కిరింత, మంచి డ్రెస్ వేసుకోవడం వెక్కిరింత, అన్ని వెక్కిరింతల కింద వెక్కిరింత. దాని తర్వాత అదే సమయంలో పాశ్చాత్య సంస్కృతి దూరిపోయింది. పాశ్చాత్య సంస్కృతి వచ్చిన తర్వాత అది కూడాను ఈ డ్రెస్సులు వేసుకోవడం కూడా, తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు, పిల్లలు చదువుకుంటున్నారు. ఇప్పుడు సిటీస్లో మెయిన్ ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరు సంపాదనలో ఉండడము, బిజీగా ఉండడం ఉంటే పిల్లలకు అడిగినవి కొని పెడుతున్నారు, కావాల్సిన కొని పెడుతున్నారు. ఇల్లు దాటి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో తెలియటం లేదు. వాళ్ళు ఏ రకమైన డ్రెస్సులు వేసుకున్నారు, ఇంటి దగ్గర వేసుకున్న డ్రెస్ స్కూల్కి వెళ్ళే టైం ఉంటుందో లేదో కూడా వాళ్ళకి తెలియదు. పరిస్థితి అలా ఉంది. వాళ్ళు సిగరెట్లు తాగుతున్నారో, మందు కొడుతున్నారో ఏమీ తెలియని పరిస్థితి ఉంది. చాలా మంది నేను ఇప్పుడు ఢిల్లీలో ఈ వీడియోల్లో చూస్తే చాలా దురదృష్టకరం ఏంటంటే పేరెంటింగ్ అంటే పిల్లల్ని పెంచవలసిన తల్లిదండ్రుల వైఫల్యం అండి, విపరీతమైన వైఫల్యం. నా పిల్లలు వినటం లేదు అని అంటే నువ్వు చేయకపోతే నీ పిల్లలు ఎందుకు వింటారు? భార్యాభర్తలుగా, పెద్దవాళ్ళుగా, కుటుంబ పెద్దలుగా చిన్న కనీస సంస్కారాలు నేర్పాలి. పెద్దవాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, పెద్దవాళ్ళని ఎవరు గౌరవించాలి, నీకు ఎవరి మీద ద్వేషం ఉంటే దాన్ని ఎలా వ్యక్తం చెయ్యాలి, అవతల వాళ్ళని ఇది విమర్శించాలంటే ఎట్లా విమర్శించాలి, ఏ తరహా భాషలో విమర్శించాలి, ఇవన్నీ తప్పేం లేదు. అందరికీ అన్ని నష్టాలని లేదు. పిల్లలు ప్రతిదీ ప్రశ్నిస్తారు. ఇవన్నీ కాదు, ఇవన్నీ సంస్కారవంతంగా ఎలా చేయాలి అది నేర్పాల్సిన బాధ్యత ఉంది. టీచర్లు ఎప్పుడో గౌరవించడం మానేశారు. సినిమాల వల్ల వాటి వల్ల తల్లిదండ్రుల్ని గౌరవించడం మానేశారు, టీచర్ని గౌరవించడం మానేశారు. తల్లిదండ్రుల్ని, టీచర్ని ఆల్మోస్ట్ హాస్య నటుల కింద సినిమాల్లో చూపిస్తున్నారు. కొడుకు కూతురు ఏమైతే నాన్నని అలాగే వెక్కిరిస్తుంది, తల్లిని వెక్కిరిస్తుంది, టీచర్ని వెక్కిరిస్తాడు, రోడ్డు మీద వెళ్ళి పోలీసుని వెక్కిరిస్తారు, ఊర్లో పూజారి గారిని వెక్కిరిస్తారు. ఈ సంస్కారం అంతా ఏమైపోయింది? ఈ చెడ్డ ఇవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. వీళ్ళ ఆడపిల్లలను చూస్తే నిజంగా చాలా భయం వేసింది. ఏంటి వీళ్ళు పెద్ద అయ్యాక ఓ టీచర్ గానో ప్రొఫెసర్ గానో అయితే ఈ భాష ఏంటి, వీళ్ళు వాడుతున్న భాష ఏంటి, వీళ్ళు చదువుతున్న చదువులు ఏంటి, ఏమిటి సంస్కారం అన్న బాధ వస్తుంది. తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. మా పిల్లలకు పెద్దవాళ్ళు అయిపోయారంటే, మా మాట వింటం లేదంటే ఆ స్టేజ్కి తెచ్చింది ఎవరు? చిన్నప్పటి నుంచి నువ్వు వాళ్ళని పెంచే విధానం నువ్వు సరిగ్గా తరగటం లేదు, వాళ్ళని పెంచనివ్వటం లేదు. సో వీళ్ళు ఎవరిని అనుకుని ప్రయోజనం లేదు. కానీ చాలా దారుణమైన భాష, మీరు అన్నట్టు చాలా దారుణమైన భాష వాడారు. కానీ దానికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళు, అప్పుడే చెప్పాను కదా ఆల్రెడీ, ఆడపిల్లలు కొంతమంది బాధపడుతూ ఏడుస్తూ వీడియోలు చేశారు, పొరపాటు అయిపోయింది మేము ఇక్కడి నుంచి అలా చేయమని. ఈ తర్వాత ఈ సెక్స్ అంటే మగ ఆడ మా ఇష్టం, మా సెక్స్ మా ఇష్టం, అది ఎట్లా కుదురుతుంది? అదేదో పాశ్చాత్య దేశాల్లో పుట్టినప్పుడు నువ్వు ఏ సెక్స్తో పుట్టావో చచ్చేదాకా ఆ సెక్స్ తోటి ఉండడం మన సంస్కృతి గొప్ప. అంతేగాని నేను మొగాడిగా పుట్టాను, ఆడపిల్లగా ఉంటానంటే కుదరదు. అదేదో దేవుడు దురదృష్టవశాత్తు ఎవరికైనా ఇస్తే వాళ్ళు జీవితంతో భరించాలి, వాళ్ళ సమాజం జాగ్రత్తగా సానుభూతితో చూడాలి, అది తప్పులేదు. స్వయంకృతంగా మనంతటా మనం దేవుడు ఇచ్చిన భాగాలను మనం మార్చేసుకొని మనం ఎలా తయారైపోయి వెర్రి సంస్కృతి వస్తుంది. ఇది చాలా దురదృష్టకరం. సో ఇవన్నీ ఏంటంటే ఈ కమ్యూనిస్టు కాలేజీలు, జేఎన్యూని అనుకోండి, డియూ అనుకోండి, ఇటువంటిది ఈ ప్రొఫెసర్లు కూడా అటువంటి ఉదారభావాన్ని, నేను ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ గారు ఒకటి అన్నారు, ఎల్జిబిటీ అంటే ఇప్పుడు యాక్చువల్గా మగ ఆడ కాని వాళ్ళు ఉన్నారు, తప్పేం లేదు. వాళ్ళు దేవుడు వాళ్ళకి దురదృష్టవశాత్తు పరిస్థితి ఇచ్చారు, వాళ్ళు మనం సానుభూతితో చూడాలి. అంటే వాళ్ళు ఇమిటేట్ చేయకూడదు. మనం అదొక ప్రత్యేకమైన దురదృష్టవశాత్తు ఒక సెక్ట్ తయారైంది సంఘంలో. అది వాళ్ళు ఏదో రకరకాల కారణాలు సెక్ట్ తయారైంది. వాళ్ళకి అలా ఉండాలని ఉండదు, వాళ్ళకి మామూలుగా బతకాలని ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు అలా అయ్యారు కాబట్టి వాళ్ళు మన సానుభూతితోటి చూడాలి తప్పితే వాళ్ళు వేరే కాదు. కానీ స్వయంగా మనతో మనం అలా తయారవడం ఏంటి? ఒకటి తప్పుగా అనుకుంటున్నాను కాదు, ఒక అవిటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, పుట్టుకతో అతనికి అవిటి వ్యక్తి అయినప్పుడు మనం సానుభూతి చూపించాలి. అయ్యో దేవుడు అతనికి అలా ఇచ్చాడని. లేదు నేను కాళ్ళు విడుపుకొని అతనిలాగా ఉంటానంటే ఎవరైనా హర్షిస్తారా? ఇప్పుడు సమాజం అలా తయారవుతుంది. ఉదారవాదం పేరుతో తగలెట్టేశారు, యూనివర్సిటీ క్యాంపస్ పూర్తిగా తగలెట్టేశారు. దాని పరిణామాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో కూడా వీళ్ళే టీచర్లు, వీళ్ళే ఇంజనీర్లు, వీళ్ళు సైంటిస్టులు అయితే దేశం ఎలా ఉంటుందో ఆలోచించండి. ఈ కొత్తగా అంటే ఇప్పటిదాకా విమర్శలు సరే బూతులు ఇంతవరకు విన్నాం. వాళ్ళైతే ఎవరెవరో అస్సాంకి సంబంధించినటువంటి అమ్మాయట బిగ్ బాస్లో కూడా చేసిందట. తన పదం అయితే కొత్తగా ఒక చర్చని తెర మీదకి తీసుకొచ్చింది. 1947లో మోడీ వాళ్ళ నాన్నగారు చనిపోతే 1950లో మోడీ పుట్టారు, ఎలా సాధ్యం అన్నటువంటిది. ఇలాంటి కొత్త చర్చల్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇప్పటిదాకా ఆయన చదువు గురించి, ఆయన చదువుకోలేదు అనేటటువంటి చర్చని ఇప్పుడు ఇది ఎలా చూడాలి?
ఏవో రకరకాల రూపంలో వస్తాయండి. అద్దు అదుపు లేకుండా ఏదైనా మాట్లాడచ్చు, నోటుకొచ్చింది. ఎందుకంటే చాలా మంది నెహ్రూ గారి మీద కూడా ఇటు ఉంటున్నాయి. నెహ్రూ గారు అసలు హిందువు కాదు, ముస్లిము, ఆయన తండ్రి ఎవరో గజాబాద్, ఇంకేదేదో రకరకాల పేర్లతోటి మీకు మొత్తం లిస్ట్ అంతా వచ్చేసింది. ఏకంగా ఆయన వంశం అంతా ముస్లిం వంశం అని చెప్పి వచ్చింది. అవి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, ఈ అబద్ధాలు వచ్చిన తర్వాత రకరకాలు వస్తూ ఉంటాయి. మనం వాటి గురించి పెద్ద చర్చించవలసినంత సీరియస్ ఇష్యూలేం కాదు. అవి మళ్ళీ మర్చిపోతారు. అదేం పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇప్పుడు ఈ యువతని పేరు పెట్టుకొని వీళ్ళు సంఘ వ్యతిరేక శక్తులను అడ్డు పెట్టుకొని గవర్నమెంట్ బ్లాక్ మెయిల్ చేద్దామని చూశారు. ఈ రోజు మీకు మోడీ నచ్చలేదు, మోడీ అధికారంలో ఉన్నాడు, మోడీ మీద మీరు దిగబడదామంటే ప్రతి రాష్ట్రంలో ఇలాగ ముఖ్యమంత్రి మీద తిరగబడితే మీ పరిస్థితి ఏంటి? రేపు కేంద్రంలో మోడీ దిగిపోయి మరో ప్రధాని వస్తే ఓ 10,000 మందిని 20,000 మందిని గుండాలను వేసుకొచ్చి ప్రధాని నీళ్లు ముట్టడి చేస్తాం, బాంబులు వేస్తాం అంటే మీ పరిస్థితి ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ దేశంలో అరాచకం సృష్టించకూడదు. అరాచక శక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మద్దతు ఇవ్వకూడదు. వాళ్ళు శాంతియుతంగా నిర్వహిస్తా అన్నప్పుడు పెద్దవాళ్ళందరూ శాంతియుతంగా నిర్వహించండి. మోడీ 20 రోజులు వెయిట్ చేశారు కదా, పోలీసులు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయలేదు కదా. అసలు అనుమతి లేకుండా ఒక్కరోజు అనుమతి తీసుకొని 19 రోజులు వాళ్ళు నిరాహార దీక్ష చేశారు. అక్కడ నిరసన తయారు చేశారు. 19 రోజులు మోడీ పోలీసులు వాళ్ళని ఇచ్చేయలేదే, వాళ్ళు లాఠీ చార్జ్ చేయలేదు, బాష్పవాయు ప్రయోగించలేదు, ఏమీ లేదు, మౌనంగా నిలబడ్డారు. కొంతమంది అయితే పోలీసులు ప్రొవోక్ చేశారు కావాలని. అయినా సరే వాళ్ళు చాలా అశాంతిగా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియోలు చేశారు, వాళ్ళని ఇచ్చేశారు, మిలిటరీ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు. అయినా సరే మౌనంగా ప్రశాంతంగా ఉన్నారు. కానీ వాళ్ళు రియాక్ట్ అవ్వలేదే. మరి ఆ రోజు లాఠీ చార్జ్ చేశారంటే వీళ్ళు రాళ్ళు విసర బట్టి లాఠీ చార్జ్ చేశారు. మీకు ఇప్పుడే కాదు, గత షహీన్ బగాల్లో కానీ రైతు ఉద్యమంలో కానీ మోడీ పోలీసులు, ఢిల్లీ పోలీసులు ఏ రోజు ముందుగా తమంతట తాము హింస మొదలెట్టలేదు. రైతు ఉద్యమం సంవత్సరం జరిగినా సరే లాఠీ చార్జ్ ఏ రోజు చేయలేదు. వాళ్ళు మళ్ళీ మన ఎర్రకోట మీద దాడి చేసినప్పుడు మాత్రమే చేశారు. అంతదాకా లాఠీ చార్జీ ఊసెత్తలేదు. ఇక్కడ కూడా అంతే, 20 రోజులు భరించారు, 20 రోజులు ఎన్నన్నా పడ్డారు. కానీ 20 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు పార్లమెంట్ మీద దాడి చేస్తుంటే లాఠీ చార్జ్ చేశారు, అంతదాకా చేయలేదు. అందుకని ఇదేదో వీళ్ళు సరదాగా కొంతమంది అంటారు మిగతా. అంటే యాక్చువల్గా ప్రజాస్వామ్యంలో మీకు పవర్ రావాలంటే మన దేశంలో ఎన్నికలే మెయిన్. మీకు ఎన్నికల ద్వారా ప్రజల్ని కన్విన్స్ చేసి ఉన్న ప్రభుత్వాన్ని దించేసి మన అధికారులు వాళ్ళు లెజిటిమేట్, అది పద్ధతి. అది నీకు ఎన్నికల్లో నిలబడి ప్రజల్ని కన్విన్స్ చేసి పదవి అధికారం సంపాదించడం చేతకాక అరాచక శక్తులు గూండాలు చేద్దాం అంటే దేశం ఈ రోజు కాదు. ఈ రోజు మోడీ దిగిపోతే రేపు వస్తే మళ్ళీ 6 నెలలకు మళ్ళీ మరొక లీడర్ ఏమొచ్చి మళ్ళీ కొంతమందిని వేసుకొని వస్తాడు. ఇది ఇలాగా జరుగుతూనే ఉంటుంది. ఏ రోజు దేశంలో శాంతి ఉండదు. తర్వాత నేను ముఖ్యంగా దీని ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే, చాలా మంది మేధావులు, పెద్దవాళ్ళు, 60-70 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు కూడా కుర్రాళ్ళు, గుండాలోనండి కుర్రాళ్ళు ఉండే ఎవరైనా సరే పోలీసుల మీద రాళ్లు విసురుతూ ఉంటే వాళ్ళు కొట్టారు కాబట్టి వీళ్ళు రాళ్లు విసురుతున్నారు, వాళ్ళు రాళ్లు విసిరారు కాబట్టి వీళ్ళు లాఠీ చార్జ్ చేశారు. ఏది నిజమైనా అబద్ధమైనా సరే పోలీసు వ్యవస్థ అన్నది దేశానికి చాలా ముఖ్యం. మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారన్నా, మనం ఆఫీస్కి వెళ్తున్నామన్నా, మన భార్య దేవాలయానికి వెళ్తున్నామన్నా, రాత్రి ప్రశాంతంగా ఏసీ వేసి గదిలో పడుకున్నామన్నా వెనకాతల పోలీసు వ్యవస్థ ఉంది అని ఒకే ఒక్క ధైర్యంతో మనం 24 గంటలు ప్రశాంతంగా బతుకుతున్నాం. అందరూ గుర్తుపెట్టుకోండి. ఆ పోలీసు వ్యవస్థ అన్నది వెనకాతల మీకు లేకపోతే ఒక్క క్షణం మీరు ప్రశాంతంగా ఉండలేరు, ఒక్క క్షణం మీరు ప్రశాంతంగా ఉండలేరు. అందుకని పోలీసులు కూడా మనుషులే, వాళ్ళు కింద నుంచి వచ్చారు. ఎవరికి పోలీసు ఉద్యోగం చేయాలని అందరికీ ఇంజనీర్లు, డాక్టర్లు అవ్వాలని ఉంటుంది. వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల, వాళ్ళకి మిగతా కారణాల వల్ల పోలీసు ఉద్యోగంలో తప్పనిసరి చేస్తారు. చాలా తక్కువ శాతం మంది దేశానికి సేవ చేద్దాం పోలీసుగా ఉందో అని అంటారంటే, పోలీసు ఉద్యోగం అన్నది మీకు ఒక చాకరీ. అంటే దాన్ని ఏమిటంటారంటే, మనకి ఎటువంటి మంచి పేరు రాని తిట్లు తినే ఉద్యోగం అది. 24 గంటలు అవతల పెద్ద ఆఫీసర్ల దగ్గర నుంచి కింద రోడ్డు మీద ఆటో డ్రైవర్ దాకా తిట్లు తిడతారు, ప్రతి వాళ్ళు తిడతారు. తర్వాత రాజకీయ నాయకులకు వెనకాతలు నిలబడాలి. ఏ టైంకి తిండి తింటారో తెలియదు, ఎప్పుడు పడుకుంటారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? తమ పిల్లలు పోషించేందుకు చేస్తున్నారు. అది వాళ్ళ మెయిన్ ఉద్యోగం. సో వాళ్ళు 24 గంటలు పని చేస్తూ ఉండబట్టే మనం ప్రతి సెకండ్ జాగ్రత్తగా ఉంటున్నాం. పోలీసుల్లో తప్పులు ఉండవు అంటే ఖచ్చితంగా తప్పులు ఉంటాయి. పోలీసులు ఆకాశం నుంచి అందరిలో ఒక నుంచి ఊడిపడరు. ఇదే సమాజం నుంచి పోలీసులు వస్తారు. సమాజంలో రకరకాల వ్యక్తులు ఉన్నట్టుగా పోలీస్ వ్యవస్థలో రకరకాల వ్యక్తులు ఉంటారు. ఎంత శాతం మంది ఉంటారు? 90% మంచి మంది ఉంటే 10% మంది తక్కువ మంది. ఆ 10% మందిని తీసుకొని 90% మందిని మీరు ద్వేషించుకుంటే, పోలీసు వ్యవస్థని అనుకొని పోలీసు వ్యవస్థ మీద రెచ్చగొడితే భవిష్యత్తులో సమాజానికి ఇబ్బంది. ప్రశాంతంగా బతుకుతాం అని అనుకుంటున్న ఎవరికి కూడా ప్రశాంతంగా బతకలేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, పోలీసు వ్యవస్థని, మిలిటరీ వ్యవస్థని ఎవరు మాట్లాడినా సరే గట్టిగా ఖండించాలి. ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేశారనుకోండి, వ్యవస్థలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, హక్కుల పరిరక్షణ సంఘాలు ఉన్నాయి, వాళ్ళ ద్వారా ప్రయత్నించవచ్చు, తప్పు లేదు.
కానీ ఎట్టి పరిస్థితుల వ్యవస్థ మొత్తాన్ని మాత్రం దయచేసి దూషించవద్దు. పోలీసులు వెనక్కి వేసుకురండి, తప్పు లేదు. మీకు ఎప్పటికైనా ఏదో టైంలో మీకు సహాయపడతారు. మీరు అర్ధరాత్రి మీ అమ్మాయి రైలు దిగి మీ ఇంటికి వస్తుంది అంటే ధైర్యంగా వెనక పోలీసు వస్తుంది, అది గుర్తు పెట్టుకోండి అందరూ దయచేసి. ఫైనల్ గా ఒకటి చెప్పండి, ఈ ప్రతి దానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అంటారు. ఇప్పుడు మోడీ సర్కార్కి ఎక్స్పైరీ డేట్ దీంతో ప్రారంభమైంది అన్నటువంటి విపక్షాల వాదనని ఎలా చూస్తారు? ఇది మోడీ గారు యాక్చువల్గా చెప్పాలంటే 2001 వచ్చారు. ఇప్పటికే కంటిన్యూస్గా బ్రేక్ లేకుండా 25 ఏళ్ళు పూర్తయిపోయింది ఆయనది. ఈ రోజుతోటి 2001లో ఆయన వచ్చే పరిస్థితికి ఏంటంటే కచ్లో భూకంపం, భయంకరమైన భూకంపం. ఈయనకి అంతకు ముందు ఏదో అధికారికంగా అట్లీస్ట్ ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా లేకపోతే మినిస్టర్గా ఏమీ చేసిన అనుభవం లేదు. డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా వెళ్ళారు. అది చక్కగా హ్యాండిల్ చేశారు, బ్రహ్మాండంగా హ్యాండిల్ చేశారు. అది ఇంకా అది అయింది అవ్వలేదు అనగానే 2002లో గోదావరి అల్లర్లు, గుజరాత్ అల్లర్లు వచ్చాయి. అక్కడ చనిపోవడం చాలా పెద్ద హడావుడైంది. ఆ రోజు నుంచి మొదలెడితే ఏ రోజు మోడీని ప్రశాంతంగా ఉండనిచ్చారు వీళ్ళు. 10 ఏళ్ళు 2004 నుంచి 2014 దాకా యూపీఏ గవర్నమెంట్ ఉంది. 2002లో అల్లర్లు జరిగితే వాజ్పేయి గారు 2004లో ప్రభుత్వం పడిపోయింది. 2004 నుంచి 14 దాకా 10 ఏళ్లలో మోడీ గారి మీద పెట్టిన కేసులు ఇవి. గుజరాత్ అల్లర్ల మీద 2-3 కేసులు పెట్టారు. ఆ తర్వాత ఎన్కౌంటర్ల మీద కేసులు పెట్టారు. ఆ తర్వాత ఏదో స్నూపింగ్ అని కేసులు పెట్టారు. ఏది వదలలేదు మోడీ గారిని. ఏ విషయంలోనే వాళ్ళు మోడీ గారిని ప్రశాంతంగా బతికిన వెళ్ళదు. ఆయన ఎప్పుడు టెన్షన్ మీద ఉండేటట్టుగా, ప్రెషర్ మీద ఉండేటట్టుగా ఆయన చూశారు. ఆఖరికి దేశంలో ఎన్నిసార్లు బతకాలు జరగలేదు, ఎంతమంది ముఖ్యమంత్రుల సమయంలో జరగలేదు. ఏ ముఖ్యమంత్రిని విచారణ పిలిచి ఇన్ని రోజులు ఇంతలాగా ఇబ్బంది పెట్టారు? ఏ ముఖ్యమంత్రి మీద సిట్ వేశారండి? ఇప్పుడు డైరెక్ట్గా అసలు ఇక్కడైతే అట్లీస్ట్ ముందు రోజు ట్రైన్లో 59 మంది కరసేవకులు చనిపోయారని చెప్పి 2002లోనే గుజరాత్ అల్లర్లు జరిగాయి. ఏం జరిగిందని ఢిల్లీలో 3500 చిక్కులు నోచుకోతుకోసారు. అక్కడ ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్తలే ఓచుకోతుకోస్తారు కదా, అందరికీ తెలిసింది కదా అది. మరి దాని మీద ఏ ముఖ్యమంత్రిని పరీక్ష చేశారు? ఆ రోజు యాక్చువల్గా ముఖ్యమంత్రి కాదు, నేరుగా ప్రధాని రాజీవ్ గాంధీ గారే స్టేట్మెంట్ ఇచ్చారు కదా, భూకంపం వచ్చినప్పుడు పెద్ద చెట్టు పడిపోయినప్పుడు ఏదో అవుతుందని. అంటే ఇలా చచ్చిపోతారు, ఏం పర్లేదు అంత అటువంటి స్టేట్మెంట్ ఇచ్చినా ఆయన మీద ఏ చర్య తీసుకున్నారు? ఆయన మీద ఏం చర్య లేదా? సో ఆ రోజు నుంచి మొదలెడితే మోడీ గారిని అలాగా దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఆయన బదనాం చేశారు, ఆయన మీద ప్రెషర్ పెట్టారు. ఎప్పటికప్పుడు ఆయన పని అయిపోయింది, మోడీ పని అయిపోయింది అంటున్నారు. అట్లా గుజరాత్లో 4 ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత 2014లోని, 2019లోని, 2024లో కూడా గెలిచారు. 2024లో గెలిస్తే 25 సీట్లు తక్కువ వస్తే ఇంకేం మోడీ పని అయిపోయింది అనుకున్నారు. 2024 ఎన్నికల తర్వాత ప్రతి శాసనసభ ఎన్నికల్లోనే ఆల్మోస్ట్ బంపర్ మెజార్టీతో బీజేపీ వచ్చింది. అసలు గెలవలేరేమో అనుకున్న వెస్ట్ బెంగాల్లో కూడా గెలిచారు. కారణం ఏంటంటే దీనికి మిగతా రాజకీయ నాయకులు ప్రజల నుంచి దూరం జరిగారు ఒకటి. రెండోది మోడీ గారికి స్వయంగా వ్యక్తిగతంగా ఆయన నిజాయితీగా బతుకుతున్నారని మెజార్టీ ప్రజల అభిప్రాయం. ఏదో రూమర్లు పెట్టుకొని ఏదో చేసుకొని అదానికి అంబానీకి అమ్మేశారు, కార్పొరేట్లు దోచిపెట్టారు అంటే ఈ అదాని అంబానీ మోడీ వచ్చాక రాలేదు. అదే రాజీవ్ గాంధీ టైం నుంచి అదాని అంబానీ అన్న వాళ్ళు ఉన్నారు, అందరికీ తెలుసు ఆ విషయం. ఎవరు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కానీ మోడీ ప్రభుత్వం వచ్చాక కింద వాళ్ళకి అన్ని అందుతున్నాయి. గ్యాస్ వచ్చింది, ట్యాప్ వచ్చింది, ఇల్లు వచ్చింది, మంచి రోడ్లు వచ్చాయి, 24 గంటలు కరెంట్ ఉంది, ఇవన్నీ చిన్న వాళ్ళకి తెలుసు. తర్వాత అసలు మోడీ వ్యక్తిగతంగా ఆయన అవినీతిపరుడు కాదు. ఒక మిగతా రాజకీయ నాయకులను చూసిన తర్వాత ఆయన అంటే చాలా మంది మెజార్టీ ప్రజల్లో గౌరవం. కొంతమందికి మోడీ అంటే పడకపోవచ్చు, కానీ న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా మోడీని విషయంలో తప్పట్లేదు. సో రాజకీయ నాయకుడికి ఏంటంటే ఒకవేళ రేపు బలవంతంగా మోడీని దించేద్దాం అని అనుకున్నా మోడీ పిలిపిస్తే ఢిల్లీ 10 లక్షల మంది వస్తారు, అంత పాపులారిటీ ఉంది ఆయనకి. అందుకని విదేశీ శక్తులు కూడా భయపడతాయి ఇన్ని తీయడానికి. లేకపోతే ఎప్పుడో ఈయన అసాసినేట్ చేసేవారు, ఇన్నాళ్ళు బతకనిచ్చేవారా? ఇన్ని చింపేస్తే ప్రజలు ఎప్పుడైతే వచ్చే యోగి లాంటి వాడు ముఖ్యమంత్రి అయితే మరీ ఇబ్బంది వాళ్ళకి, ప్రధాని అయితే. అందుకని మోడీ మీద ఏం చెయ్యరు, వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఎంత వీళ్ళు ప్రయత్నం చేస్తుంటే మోడీ అంత గట్టిపడతారు. ఈయన ఏంటి అంటే వ్యతిరేక పరిస్థితుల్లో మోడీ బాగా పనిచేస్తారు. నేను అబ్జర్వ్ చేసింది 20 ఏళ్లలో ఆయన్ని నేను ఫాలో అవుతుంది ఏంటంటే ప్రశాంతంగా ఉన్న పరిస్థితుల కంటే ప్రెషర్ ఉన్న పరిస్థితుల్లో ఆయన బాగా పనిచేస్తారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆయన చేయవలసిన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారంటే తనకు అధికారం ఉంటుందా లేదా అన్నది ఆయనకే వెర్రీ లేదు. ఎందుకంటే తన తర్వాత తన కొడుకో కూతురుకో పదవి ఇవ్వాలని బాధ లేదు. ఒకవేళ పదవి దిగిపోయినా ప్రశాంతంగా హిమాలయాలకు వెళ్ళిపోతారు. విదేశాల్లో అక్కడ ఆయన డబ్బులు దాచుకొని సెటిల్ అయ్యే ఏవలేదు ఆయనకి. అందుకని ఆయన వీళ్ళు ఏం చేయలేరు, ఆయన ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఎన్నికల్లో ఆయన్ని ఎదుర్కొని గెలవలేకపోతున్నారో ఇంకా మిగిలిన మార్గం ఏంటి? ఆయన ఏదోలాగా అల్లరి చేసి దింపాలని. కానీ దాంట్లో సక్సెస్ అవ్వలేరండి. ఆయన ఇబ్బంది పెడుతూ ఉంటారు, దేశాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం అయితే ముగిసింది, కానీ దాని తర్వాత రిఫ్లెక్షన్స్ భవిష్యత్తులో దేశంలో ఎలాంటి మార్పులు కారణమవుతాయో చూడాలి.